ఇవాళ అక్టోబర్ 29 మనము ప్రపంచ పక్షవాత దినోత్సవం వరల్డ్ స్ట్రోక్ డేని జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్, వరల్డ్ స్ట్రోక్ అసోసియేషన్ ఈ ఇయర్ థీమ్‌ని ఎవ్రీ మినిట్ కౌంట్స్ అని ఇచ్చారు. సో అంటే పక్షవాతం వచ్చిన పేషెంట్స్‌ని బీ ఫాస్ట్ అనే నిమోనిక్‌లోని లక్షణాల ద్వారా ఇమ్మీడియేట్‌గా ఐడెంటిఫై చేసి వీలైనంత తొందరగా దగ్గరలోని న్యూరాలజిస్ట్‌ని గానీ, ఇంకెవరైనా దగ్గరలోని పెద్ద హాస్పిటల్‌ని సంప్రదించినట్టయితే సీటీ గానీ, ఎంఆర్ఐ గానీ చేసి దాంట్లో తలలో రక్తం గడ్డగట్టుంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్, రక్తనాళం చిట్లితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకొని, ఒకవేళ గనక రక్తం గడ్డగట్టుంటే ఆ 4½ అవర్స్ లోపు థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ అంటారు. అది గనక తీసుకున్నట్టయితే పక్షవాతం వచ్చినా గూడా మనం చాలా వరకు రికవరీని తీసుకురాగలము. పక్షవాతం నుంచి ప్రాణాపాయంని తగ్గించవచ్చు. సో ఎవ్రీ మినిట్ కౌంట్స్ అనేది పక్షవాతంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బీ ఫాస్ట్ లక్షణాలు అంటే బి అంటే బ్యాలెన్స్, ఈ అంటే ఐ ప్రాబ్లమ్స్, ఎఫ్ అంటే ఫేషియల్ వీక్నెస్ అంటే మూతి వంకర పోవడం, మూతి పక్కకు లాగడం ఇట్లాంటివి, ఏ అంటే ఆర్మ్ అంటే చెయ్యి గాని కాలు గాని చచ్చుబడ్డము, ఎస్ అంటే స్పీచ్ అంటే మాట తడబడ్డము, మాట్లాడకపోవడము, మాట సరిగ్గా రాకపోవడము, టీ అంటే టైమ్ టు యాక్ట్ ఫాస్ట్ అంటే ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలోని న్యూరాలజిస్ట్ని సంప్రదించడం. ఈ బీ ఫాస్ట్ నిమోనిక్ని గుర్తుపెట్టుకొని వీలైనంత తొందరగా దగ్గరలోని న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి సిటీ కానీ ఎంఆర్ఐ కానీ చేసుకొని స్ట్రోక్ని తొందరగా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే రికవరీ అనేది చాలా వరకు ఉంటుంది. థ్యాంక్ యూ.